నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ మాణిక్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే. గత ఆయన పాలనలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం గురించి ఈరోజు మనం వాస్తవాలను మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నా హయాంలో జగన్ అనే నేను అని చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ ఏ సభలోనైనా ఏ కార్యక్రమంలో అయినా సరే ఈ మాటలు బాగా వల్లవేస్తూ ఉంటారు అన్నమాట. వాస్తవానికి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఎంత ద్రోహం చేశారో, ఎన్ని ఇబ్బందులు కలిగించారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిజంగా ఈ వాస్తవాలను గనక ఎస్సీ సోదరులైనా, ఎస్టీ సోదరులైనా, బీసీ సోదరులైనా మనసు పెట్టి కనుక విని అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయా వర్గాలకు చేసిన ద్రోహం ఏంటో తెలుస్తుంది. నిజంగా చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు అంత అమాయకపు నవ్వులతోటి, ఏమీ తెలియనటువంటి ఒక అమాయకపు చూపుల్లాగా ఆయన పెడుతూ ప్రజలని ఏ విధంగా చీట్ చేశాడనేది మనం మాట్లాడుకుంటున్నాం. సో మొదటగా ఈరోజు ప్రధానంగా ఒక భారీ అవినీతి బయటకు వచ్చింది. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాయోజిత పథకాలను అనేది ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రతి రాష్ట్రానికంటే కేంద్రం వాటా సింహభాగం ఉంటుంది, రాష్ట్రం వాటా కూడా వేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్వయం ఉపాధి పథకాలు కావచ్చు, అలాగే స్కాలర్షిప్లు కావచ్చు ఎస్సీ, ఎస్టీలకి. ఈ విధమైనటువంటి బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి పథకాలు కేంద్రం, రాష్ట్రం ఉమ్మడిగా హెల్ప్ చేయాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నాయి. అయితే రాష్ట్ర వాటా ఇయ్యలేదు సరికదా, కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా దారి మళ్లించి తన ఇష్టానికి వాడుకున్నారు. ఇక్కడ జగన్ గారు గత 5 ఏళ్ల పాలనలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలని ఏమార్చారో ఇప్పుడు మనం చూద్దాం. పీజీ చదువుకునే విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కేంద్ర ప్రభుత్వం 60% నిధులు మంజూరు చేస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలంటే సింహభాగం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే ఎస్టీలకు 75% కేంద్రం ఇస్తుంది, 25% రాష్ట్రం ఇవ్వాలి. అంటే 75:25 ఎస్టీలకు. అలాగే ఎస్సీలకు వచ్చేసి 60:40, అంటే 40% ఏమో రాష్ట్ర ప్రభుత్వం, 60% కేంద్ర ప్రభుత్వం. అలాగే ఎస్టీలకి 75% కేంద్రం, 25% రాష్ట్రం ఇవ్వాలి. అంటే కేంద్రం ఇచ్చే అమౌంట్ ఎక్కువ అని చెప్పుకున్నాం కదా. అయితే ఆ విద్యార్థులకు ఆ అమౌంట్ రాష్ట్ర వాటా ఇవ్వలేదు, కేంద్రం ఇచ్చింది స్వాహా చేసింది. తత్ఫలితంగా 35,000 మంది ఎస్సీ విద్యార్థులు దారుణంగా నష్టపోయారు. అదేవిధంగా 5,000 మంది ఎస్టీ విద్యార్థులు ఎంతో కోల్పోయారు. అంటే వాళ్ళకి అందాల్సిన చేయూత అందలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నత చదువులు చదువుకున్నటువంటి విద్యార్థులకు ద్రోహం చేశారని చెప్పుకోవచ్చు. తర్వాత 2023-24 అది ఆయన హయాంలోనే ఏం జరిగిందనంటే ఆ సంవత్సరంలో ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 42.95 కోట్లు, అంటే దగ్గర 43 కోట్ల రూపాయలు ఆపేసింది మంజూరు చేయకుండా. 2,02,000 మంది విద్యార్థులు తత్ఫలితంగా విలువల్లాడారు. అంటే ఫ్రీ మెట్రిక్ 9వ తరగతి వరకు ఏదైతే 10వ తరగతి లోపు విద్యార్థులు ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్లు మంజూరు చేస్తుంది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఏ విద్యార్థులకు కూడా నిధులు మంజూరు చేయలేదు. అమ్మ ఒడి అనేటువంటి ఒక చిల్లర పథకం పెట్టి అందరినీ చిల్లర్లుగా, బెగ్గర్లుగా చేసే ప్రయత్నం చేశారు తప్పితే ఇప్పుడు ఈ అమ్మ ఒడి అనే పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీలకి మాత్రమే కాదు, ధనవంతులకు కూడా. నిన్న మనం చూసాం, ఒక అమ్మాయి రిచ్ కిడ్ కూడా 15,000 నాకు అందట్లేదని చెప్పుద్ది. ఆ అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా స్క్రిప్ట్ లో భాగంగా. అయితే అందరికి ఇస్తాడు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటే కక్ష ఆయనకి ఇవ్వడు, ఎందుకంటే వాళ్ళు చదువుకొని ఉన్నతంగా ఉంటే బాగోదు. ఎంతప్పటికీ ఈయనేసేటువంటి చిల్లర మీద ఆధారపడాలని కోరుకుంటారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కూడా ఆలోచించాలి. ఎస్సీలు నిజంగా దళితులు చాలా జగన్మోహన్ రెడ్డి అభిమానిస్తారు. కానీ ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎస్సీ సోదరులకు కానీ, ఎస్టీ సోదరులకు కానీ, బీసీ సోదరులకు కానీ ఉంది. అయితే చాలామంది తెలుసు చదువుకున్న పిల్లలకు, కొంతవరకు అవేర్నెస్ లేని వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే ఇక బీసీల విషయానికి వస్తే, బీసీల విషయంలో టీడీపీ హయాంలో 34 పథకాలు ప్రవేశపెడితే ఆ 34 పథకాలు వీళ్ళకెందుకు, బీసీలకి, బలహీన వర్గాలకు ఎందుకు, వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆ 34 పథకాలు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత బీసీ సప్లాన్ నిధులు కూడా ఇతను స్వాహా. బేసిక్గా ఈయన ఏదైతే
బడుగు బలహీన దళిత వర్గాలు ఉంటాయో వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమైతే ఉంటాయో వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసేసి ఈయనకి ఒక స్టైల్ ఉంది. ఏదైనా కానీ దాన్ని డైవర్ట్ చేయడంలో, వేరే దానికి దారి మళ్లించడంలో, వీళ్ళకి చెందాల్సినటువంటి నిధుల్ని డైవర్ట్ చేసి ఈయన సొంతానికి వాడుకుంటూ ఉంటాడు. ఇతనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లిస్తాడు. అలాగే సజ్జల లాంటి వాళ్ళకు బాగా డబ్బులు ప్రభుత్వ ధనం స్వాహా చేస్తారు. కానీ ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఏమాత్రం మేలు చేకూర్చేటువంటి వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అలాగే బీసీ సప్లాన్ నిధులు కాజేయటమే కాదు, ఎస్సీ సప్లాన్ నిధులు కూడా ఈయన స్వాహా చేశాడు. గతంలో మనకు తెలుసు, ఎస్సీ కార్పొరేషన్ నుంచి సబ్సిడీ రుణాలు ఇవ్వడం మాత్రమే కాకుండా వాళ్ళు చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు పెట్టుకొని డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తులు ఇన్నోవా లాంటి వాహనాలు కూడా పొందారు. జగన్మోహన్ రెడ్డి రాగానే అవి ఆఫ్ చేశాడు. మంజూరైనటువంటి వ్యక్తులకు కూడా లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ చేశాడు. ఎందుకు ఆఫ్ చేశాడు? వీళ్ళెంతప్పటికీ వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని ఎవరైతే తన యొక్క అనుయాయులు ఉంటారో, లేకపోతే ఒక గ్యాంగ్ ఉంటుందో ఆ గ్యాంగ్ దగ్గర ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు చేతులు కట్టుకుని ఎప్పుడు కూడా అభివృద్ధి చెందకుండా అనగారిన వర్గాలుగానే ఉండాలి. వీళ్ళు పారిశ్రామికంగా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు పెద్దోళ్ళు అయిపోతే వీళ్ళు మనలాగా వ్యాపారాలు, బిజినెస్లు చదువుకొని ఉన్నత చదువులు చదువుకుంటే బాగోదని చెప్పేసి ఇందాక చెప్పుకున్నట్టుగా పీజీ చేసేటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయలేదు. ప్రీ మెట్రిక్ అలాగే పోస్ట్ మెట్రిక్ ఆ స్కాలర్షిప్లు కూడా ఆఫ్ చేశాడు. అసలు ఇతను ఎక్కిన దగ్గర నుంచి వాటిని బంద్ చేశాడు. పోస్ట్ మెట్రిక్ అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు కూడా లేవు. అమ్మఒడి 15,000 అన్నాడు, 13,000 ఇచ్చాడు. అది ఎప్పుడు ఇచ్చాడు? వెంటనే నేను ఎక్కగానే ఇవ్వాల, సంవత్సరం తర్వాత. ఇప్పుడు 9 నెలలు అయిందో లేదో కూటమి ప్రభుత్వం మీద గగ్గోలు పెడతారు, మీరు ఎందుకు ఇవ్వరు అంటే. ఈ పథకాలు సరైనటువంటి కేంద్రం నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా ఎందుకు ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది ప్రజల్ని మాయ చేయడం కాదా? ఇది దొంగ వ్యవహారం కాదా? పక్కగా చెప్పుకోవాలనుకుంటే ఇంత దుర్మార్గం. మరి ఎస్సీ ఎస్టీ బీసీలు నీకు ఏం ద్రోహం చేశారు? నీకు ఓట్లు వేసి సీఎం చేయడం వాళ్ళు చేసిన పాపం అని చెప్పి అడుగుతున్నారు ప్రజలు. మరి దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఇంత దాగేందుకు? రాష్ట్ర ప్రభుత్వ వాటానే లేకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన నిధులైతే ఏవైతే ఉన్నాయో ఆ నిధుల నుంచి అంటే పూర్తిగా కేంద్రమే భరాయించినటువంటి ఆ ఫండ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందో బడుగు బలహీన వర్గాల కోసం, దానిని ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు 8.79 కోట్ల రూపాయలు ఇతర కార్యక్రమాలకు రాసిచ్చారు. వీళ్ళకొద్దు, ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకు వద్దు, ఇవి వేరే దానికి ఉంది. తనేదో తన కింద కాంట్రాక్టర్లు, తన బినామీలు ఉంటారు కదా, వాళ్ళకి రాసి ఇచ్చాడు, వాళ్ళకి డైవర్ట్ చేశాడు అనమాట. అంటే ఎందుకు? వీళ్ళు బాగుపడకూడదు, నా వాళ్ళు బాగుపడాలి, నా అనుయాయులు బాగుపడాలి, నా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఆ పేదలకు మాత్రం ఈయన రాసిస్తాడు. ఈ దళిత సోదరులు కానీ, ఈ ఎస్టీ సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ పాపం గుడ్డిగా అతన్ని అభిమానిస్తూ ఉంటారు. ఆ అభిమానించే వ్యక్తుల్ని వాళ్ళ గుండెల్లో గుణపొందించినట్టుగా మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఉన్నటువంటి నిధులను కూడా నువ్వు పక్కదారి పట్టించడం, కేంద్రం వాళ్ళు కేటాయించమన్న నిధులను పక్కదారి పట్టించడం, బీసీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టించడం, ఎస్సీ సప్లాన్ నిధులు స్వాహా చేయటం, మాట్లాడితే కేసులు పెట్టడం, ఈ విధంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బడుగు బలహీన వర్గాలకు, దళిత వర్గాలకు, అలాగే గిరిజన వర్గాలకు తీరని ద్రోహం చేశాడని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ బీసీలకు జరిగిన నష్టాన్ని మనం చూసాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రతి ఇంటికి నీటి కుళాయి ఉండాలని చెప్పేసి కుళాయిని శాంక్షన్ చేయమని, అంటే ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇతను కాలదన్నాడండి ఈ గనుడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి ఎందుకంటే ఇంటింటికి రాయలసీమ ఎంత నీటి ఎద్దడి ఉంటుంది, తాగునీరు సాగునీరు ఎంత ఇబ్బంది ఉంటుంది. ఇతను రాయలసీమ బిడ్డాగా మరి ఆ ప్రజలకు ఇంటికే నీళ్ళు వెళ్తే ఎంత ఆనందిస్తారు. 2-3 బిందెలు కుండల్లో తెచ్చుకుంటా ఉంటారు దూరం వెళ్ళి రాయలసీమ ప్రాంతంలో, అలాగే పల్నాడు ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. అక్కడ అంటే కేంద్రం నిధులు ఇచ్చి ఇంటింటికి నీళ్ళు అందించడానికి కుళాయి కనెక్షన్ల సాయం కోసం కేంద్రం ముందుకు వచ్చింది, మేము చేస్తామని చెప్పేసి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాకెందుకండి, మాకు అవసరం లేదని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేసి ప్రజల్ని, వాళ్ళ అవసరాలని, ఇతని ఆర్థిక దాహం ఇతనికి ఉంటుంది కానీ ప్రజల కనీసం మౌలిక వసతులు కూడా తీర్చలేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి, మీరు నన్ను ఎందుకు గెలిపించలేదు, మీకు చిల్లర పథకాలు నేను ఇస్తే, మీకు ముష్టేస్తే నన్ను ఎందుకు గెలిపించరు, నన్ను ఎందుకు సన్మానించరు అని చెప్పి ఈ పెద్ద మనిషి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇది చాలా సిగ్గుచేటని చెప్పక తప్పదు. సో ఆ కుళాయి పథకం కింద ఒక జలజీవన్ మిషన్ ఉత్తరప్రదేశ్ తీసుకున్నందుకు గాను 1,53,863 కోట్లు, మధ్యప్రదేశ్కి ఏమో 83,000
74 కోట్లు, రాజస్థాన్కి ఏమో 82,515 కోట్లు, కర్ణాటక 69,487 కోట్లు అలాగే 5 ఏళ్లలో ఖర్చు చేశాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రజల మీద కన్సర్న్ ఉంది. నా ప్రజలు బాగుపడాలని చెప్పేసి ఆ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కేర్ తీసుకున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ ఈ నీటి కుళాయి పథకం కోసం ఎంత ఖర్చు చేసింది తెలుసా? ఇప్పుడు వాళ్ళు 1,00,000 కోట్లు అలాగే 60,000 కోట్లు ఇవి చూసాం కదా మనం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ తన హయాంలో జగన్ అనే ఆయన ఖర్చు పెట్టింది అంత తెలుసా? కనీసం 1000 కోట్లు కూడా కాదు, 2,254.89 కోట్లు వినియోగించింది. అంటే ఎంత హీనం, ఎంత అధ్వానం అంటే భారతదేశంలోనే అతిపెద్ద దేశమైనటువంటి భారతదేశంలోనే ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది జనాభాలో మన దేశం, చైనా తర్వాత మనదే. అలాంటి దేశంలో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అంత ఖర్చు పెడితే 1,50,000 కోట్ల పై పెడితే ఇతను 2,254 కోట్లే ఖర్చు పెట్టడం ఎంత సిగ్గుచేటు, ఎంత నామోషి మనం ఒకసారి ఆలోచించాలి. అలాగే ఈ నీటి కుళాయిని అట్లా స్వాహా చేశాడు. తర్వాత ఏ అయితే పథకాలు ఉంటాయో జలజీవన్ మిషన్ సరిగా ఉపయోగించుకోలేక 25,050 కోట్ల కుటుంబాలకు నష్టం వాటిల్ల చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నాకు చాలా బాధ అనిపించినటువంటి అంశం ఏంటంటే అనాథ చిన్నారులకు ఆర్థిక సాయం నెలకి 4,000 రూపాయలు ఇవ్వాలి. అంటే తల్లిదండ్రి కోల్పోయిన పిల్లలు అనాథలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇవ్వక ఎంతమంది నష్టపోయారు తెలుసా? ఎంతమంది అనాథలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల లాస్ అయ్యారు తెలుసా? ఒకసారి మనం చూసుకుంటే కనుక 10,000 మంది అనాథలు ఇతను ఇచ్చేటువంటి ఆ 4,000 రూపాయలు కేంద్రం ఇస్తే అవి ఇవ్వకుండా చేశాడు. ఈయన దీనులకు ఆప్తుడు, ఈయన ప్రేమ కలిగిన వ్యక్తి, ఈయన కరుణ కలిగిన వ్యక్తి. అనాథలు సైతం పట్టించుకోలేదే. ఒకసారి నేను మొత్తం కూడా ఆ లిస్టు చదివే ప్రయత్నం చేస్తాను. PMSSV కింద బీసీ, EBC విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు 3,22,500 మంది నష్టపోయారు. అవి ఆ స్కాలర్షిప్లు ఇవ్వకపోతే. స్కాలర్షిప్లని ఎత్తేసిన గనుడు ఇతను. అసలు స్కాలర్షిప్లు అనేది ఇవ్వలేదు. చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు స్కాలర్షిప్లు అందరూ SC, ST, BCలకు సమృద్ధిగా వచ్చాయి. వాళ్ళు హ్యాపీగా చదువుకున్నారు, ఉన్నత చదువుకున్నారు, గొప్ప గొప్ప పొజిషన్లు ఉన్నారు, IASలు, IPSలు అయ్యారు. కానీ ఈ గనుడు అలా అవ్వకూడదని చెప్పేసి దారుణంగా ద్రోహం చేశాడు. అంటే బడుగు బలహీన వర్గాలకి, SC, ST, BCలకి మీకెందుకురా చదువులనే? అంటే మీరు మాత్రం చదువుకుంటే సరిపోతుందా? అంటే వీళ్ళంత హీనంగా కనిపిస్తున్నారు నీకు అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న, ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న. సో అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు అలాగే మౌలిక సౌకర్యాల కింద నిధులు మళ్లింపు, అంటే అంకెల్లో కోట్లల్లో మనకి ఆ నిధులు అంటే ఒకదానికి వచ్చిన దాన్ని ఇంకో దానికి డైవర్ట్ చేయడం. అతని ప్రభావం మనం మొన్న రీసెంట్గా కూడా అక్రమంగా ఏదైతే రిషికొండని తొలిచి తనకు అనుయాయినటువంటి కాంట్రాక్టర్లకి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి అనుమతి లేకుండానే ఆ నిధులు కొన్ని కోట్ల రూపాయలు తరలించారు. అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూడండి. అధికారం లేకపోయినా ఆ అధికారులను బెదిరిస్తాడు, పోలీసు అధికారులను బెదిరిస్తాడు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా బెదిరిస్తాడు ఆయన. నేను వస్తాను, మళ్ళా వస్తానని. అంటే ఒక పాలనా సంవత్సరం కూడా కాకముందే ఆ బెదిరింపులు, ఈ బజాయింపులు ఏంటో మనకు అర్థం కాని పరిస్థితి. అలాగే మౌలిక సౌకర్యాల కింద నిధుల మళ్లింపు ఏ విధంగా చేశారనేది మనం డిస్ప్లే చూడొచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తంగా ఆయన చేసిన నష్టం ఎంతో చెప్పమంటారా? మొత్తంగా 39,642 కోట్లు. ఇది జగన్ గారు చేసిన విధ్వంసం. మరొక్కసారి ఆయన గెలిపిస్తే ఎంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోతుందో మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.